ఆ మ్యాటర్ ఈ రోజు తీసుకొచ్చేయండి. నెక్స్ట్ ఎడిషన్ లో అది వెళ్ళాల్సిందే. గుడ్ మార్నింగ్ యానీ. గుడ్ మార్నింగ్. అని ఎడిటర్ మిమ్మల్ని నేను వెళ్ళి చూస్తాను. ఒక హత్య చేసిన వాడికి ఆయిల్ దండన అనేది పెద్ద న్యూసేం కాదు. కోర్టులో తీర్పిచ్చిన కొన్ని క్షణాల్లోనే కోర్టు వాకిట్లోని ఎవరో కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు వాడిని చంపాలనుకున్నారంటే నౌ దట్స్ ద డిఫరెంట్ మ్యాటర్. రియల్లీ సార్. సో దట్స్ వై ఐ కాల్డ్ యూ. దీని వెనక ఎవరున్నారో నువ్వు కనిపెట్టాలి. సంథింగ్ ఎక్స్క్లూజివ్. అదే మనకిప్పుడు అవసరం. సంథింగ్ సాలిడ్, యునో, మెటీరియల్ ఫర్ ఎ కవర్ స్టోరీ. జనాలు బాగా ఇష్టపడి చదివే అంత విషయం ఉండాలి ఇందులో. నువ్వు ఏదో ఒక విధంగా ఆ వ్యక్తిని కలిసి ఆ రియల్ స్టోరీని తెలుసుకోవాలి. అండ్ గెట్ ద డీటెయిల్స్. ఓకే? yes sir, for me it's a challenge. నాకు తెలిసినంత వరకు విషయాన్ని గ్యాదర్ చేయడం అంత ఈజీ కాదు. శివరాజ్ అనే హంతకుడు హత్య కేసులో హంతకుడు, హత్యా ప్రయత్నం కేసులో వాది. అందువల్ల వాడున్న చోట పోలీస్ బందోబస్తు ఎక్కువగా ఉంటుంది. బట్ దెర్ ఇస్ అన్ ఓపెనింగ్. ఇక్కడున్న మీ సిస్టర్ ఇన్ లా హాస్పిటల్లోనే వాడిని అడ్మిట్ చేశారు. ఇందులో నాకున్న పెద్ద సమస్య అదే సార్. పర్మిషన్ లేని చోట దొంగతనంగా అక్కడికి వెళ్లిపోయి అక్కడ ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసేటప్పుడు జర్నలిస్ట్ కు ఒక వికేరియస్ ప్లెజర్ దొరుకుతుంది. అది మన సొంత ప్లేస్ లోనే చేయాలనుకున్నప్పుడే డాక్టర్ సోఫియా తన ప్రొఫెషనల్ ఎథిక్స్ ని చూసినప్పుడు మనం మన ప్రొఫెషన్ కోసం ఆ ఎథిక్స్ ని దాటబోతున్నాం. ఇదొక సోషల్ రిలవెన్స్ ఇష్యూ కదా, ఇందులో ఎటువంటి తప్పు లేదు. యానీ జాకబ్ తెలుసుకుంటే ఖచ్చితంగా అవుతుంది. మీరు నా మీద పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయను. ఏదేమైనా సరే నా వల్ల అయింది నేను చేస్తాను. ఐల్ మేనేజ్ ఇట్ బై హూక్ ఆర్ బై క్రూక్. ఇదంతా మామూలుగా అనుకోకండి. మరణశిక్ష విధించిన ఖైదీకి కూడా అది నెరవేరే సమయం వరకు తన ఆరోగ్యాన్ని ప్రాణాన్ని కాపాడటం గవర్నమెంట్ డ్యూటీ. మా హాస్పిటల్కి ఎవరు ట్రీట్మెంట్కి వచ్చినా కూడా ఆ పేషెంట్ ప్రాణాన్ని ఆరోగ్యాన్ని కాపాడవలసిన ఇక్కడున్న ప్రతి డాక్టర్ పని మాత్రమే కాదు, బాధ్యత కూడా. మీకు తెలియందేమి కాదు, ఒక అఫీషియల్ ఇన్ఫర్మేషన్ గా మీకు చెప్తున్నాను. కోర్టు శిక్ష చేసిన ఏ నేరస్తుడైనా కూడా తను ఉండేది ఇన్సెంటివ్ కేర్ అయినా కూడా అది తనకి ఒక జైలు లాంటిదే. డాక్టర్స్, నర్సులు తప్ప ఆ రూమ్ లోకి వెళ్ళటానికి ఎవరికి అనుమతి లేదు. టైట్ సెక్యూరిటీ ఇక్కడ ఏర్పాటు చేయాలి. జైల్లో మేము చేసే అన్ని ఫార్మాలిటీస్ ఇక్కడ మేము చేసి తీరాలి. తనకిప్పుడు ఎలా ఉంది? పేషెంట్ కి హెడ్ ఇంజరీ ఏం కాదు. అలా ఉండి కూడా ఆయన ఇంతవరకు ప్రమాదకర పరిస్థితిని దాటలేదు. సిగ్గుగా లేదరా నీకు? భర్త చనిపోయిన వాళ్ళ దగ్గర డబ్బు తీసుకుంటావు? నా ప్రిన్సిపల్ ఏంటో తెలుసు కదా, రాబిన్ హుడ్ ప్రిన్సిపల్. ఉన్నవాడి దగ్గర లాక్కోవాలి, లేనివాడికి హెల్ప్ చేయాలి. నా జూనియర్స్ కూడా అదే ప్రిన్సిపల్ని ఫాలో చేయాలి. అది సరేగానే ఈ లక్ష్మి గారి పిటిషన్ని ఫైల్ చేయి. ఎక్స్క్యూజ్ మీ సార్. ఎస్, వాట్ కెన్ ఐ డూ ఫర్ యూ? సార్ నేను యానీ జాకబ్, ఇండియన్ టైమ్స్ నుంచి. టెల్ మీ. సార్ నేను వచ్చింది. జస్ట్ ఎ సెకండ్. ఎస్, రవి వర్మ, ఐపీసీ 376 మలక్ స్టేషన్ అండ్ అటెంప్ట్ ఆఫ్ రేప్. ఎవరూ లేని సమయంలో హద్దు మీరి రూమ్లో దూరి అమ్మాయి చేయి పట్టుకున్నాడు కదా, ఈ సెక్షన్లో ఫైల్ చేసే ఈ జన్మలో వాడు బయటికి రాలేడు. అలాగేనోకే? ఓకే. యా సార్ నేను యానీ. మీరు యానీ జాకబ్, ఇండియన్ టైమ్స్ నుంచి వచ్చారు. చెప్పిందే మళ్ళీ మళ్ళీ చెప్పొద్దు, నాకు బోర్ కొడుతుంది. కంటిన్యూ. నేను వచ్చింది ఒక కేసు విషయంలో. ఓ, ఐఎమ్ సారీ. కర్తరే వర్సెస్ హువాలియా, బాంబేలో జరిగిన పెద్ద కేసు. 1993 ఏఈఆర్ వాల్యూమ్ 2 పేజ్ నెంబర్ 652. అది చదివి చూడండి. ఇటువంటి తీర్పుని మన హైకోర్టులో కూడా ఇచ్చారు. 1994 కేఎల్టీ వాల్యూమ్ 1. సమయం ఉన్నప్పుడు ఇదంతా తీసి చదివి చూడాలి సార్. ఓకే ఓకే. ఎస్ సార్ నేను వచ్చింది. అయ్యో, మీ పేరు యానీ జాకబ్, మీరు ఇండియన్ టైమ్స్ నుంచి వచ్చారు. అదే చెప్పి బోరు కొట్టదు, ఇంకేమైనా చెప్పండి. ఓ, ఇక మీద కూడా మిమ్మల్ని ఇబ్బంది పెట్టదలుచుకోలేదు. సారీ. యా సార్, మీరు ఇలా పదే పదే ఎస్ చెప్పడం నాకు కూడా బోర్ కొడుతుంది. దట్స్ గుడ్ వన్, ఐ లైక్ ఇట్. మీరు కూడా నా టైపే. చెప్పండి. తలికులం జోస్ మర్డర్ కేస్ కాపీ నాకు ఒకటి ఇవ్వగలరా? దాంతో ఒక ఆర్టికల్ రాయాలి. వై నాట్? మీరు రేపు రండి, నేను కోర్టులో తీసుకొచ్చి ఆఫీసులో పెడతాను. ఈజీగా ఆయన కాపాడాల్సిన కేసే. సందర్భ సాక్షులు మాత్రమే ఆయనకి ఆపోజిషన్ గా ఉన్నాయి. బట్ మనం ఎంతగా వక్కాలు తప్పుచ్చుకున్నా ముద్దాయి మనకి హెల్ప్ చేయాలి కదా. సరే, కేస్ డీటెయిల్స్ నాకు చెప్పగలరా? సారీ, అంత క్లియర్ గా నాకు తెలీదు. ఐ వాస్ ఓన్లీ క్రౌడ్ డిఫరెన్స్. ముద్దాయి కోసం ఎవరు వక్కాలతా కోసం రాకపోతే కోర్టు తన ప్యాన్ నుంచి ఒకరిని సెలెక్ట్ చేస్తుంది. ఈ కేసుకి నా పేరు సెలెక్ట్ చేశారు. సార్, ఈ కేసుకి సంబంధించి మీ దగ్గర ఇంకా వేరే డీటెయిల్స్ ఉన్నాయి?
ఇంతగా మీద ఏ డీటెయిల్స్ నా దగ్గర లేవు. నిజం తెలుసుకోవాలంటే శివరాజ్ని ఇంటర్వ్యూ చేయాలి. ఇప్పుడున్న సిచ్యువేషన్లో జరగదు. కావాలంటే ఇక్కడ హాస్పిటల్ నుంచి ఆయన్ని సెంట్రల్ జైలుకి మార్చేటప్పుడు యూ కెన్ గివ్ ఇట్ ద ట్రై. థ్యాంక్ యూ సార్. వెల్కమ్. సార్ నేను అప్పుడప్పుడు వస్తుంటాను. అవసరమైతే మాత్రం రండి. పద్దాకొస్తే నాకు బోర్ కొడుతుంది. నాకు కూడా. ఈ స్కోడ్ అగైన్. ఐ లైక్ దట్. నువ్వేం చెప్పినా సరే నేను దీనికి ఒప్పుకోను. తనిఖీలను చూసి వారు ఎందుకు చంపారో అందరికీ తెలియాలి కదా. ఇవన్నీ కనిపెట్టడానికే కదా నేను ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం చదివి ఇక్కడున్నాను. ఇన్వెస్టిగేషన్ నీ పత్రికా ఆఫీస్ వరకు పెట్టుకో. ఇది హాస్పిటల్. పేషెంట్ ప్రాణాలతో ఆడుకోకూడదు. అదేదైనా సమస్య అయిందనుకో, తర్వాత అది మెడికో లీగల్ కేసు అవుతుంది. అది మాత్రమే కాదు, ఇప్పుడే ఆయనకి కాస్త స్పృహ వస్తోంది. ఖచ్చితంగా నా వల్ల డాక్టర్ సోఫియా హాస్పిటల్ రెప్యుటేషన్ చెడిపోదు. నాకు వేరేనో దారులున్నాయి. సరే, మీరు వెళ్ళి అమెరికాలో ఉన్న నా అన్నయ్యకి గుడ్ నైట్ చెప్పి పడుకోండి. నేను ఇప్పుడు చాలా మెయిల్స్ చెక్ చేయాలి. ఓకే, గుడ్ నైట్. గుడ్ నైట్. ఈ యానీ జాకబ్తో నా పెట్టుకుంటారు. మీ హాస్పిటల్లో దూరి మీకే తెలియకుండా ఇన్ఫర్మేషన్ ని తీసుకుంటాను. హా జావెన్, నేనే యానీ. ఐ నీడ్ ఎ ఫేవర్ ఫ్రమ్ యూ. ఆ తనిఖీలను జోస్ మర్డర్ కేసింది కదా, దాని ఫుల్ టెక్స్ట్ నాకు కావాలి. మెయిల్ చేస్తే చాలు. ఓకే, థ్యాంక్ యూ. గుడ్ నైట్. నువ్వేదో ప్లాన్ చేస్తున్నావని నాకు తెలుస్తోందా అని. అరే వదినా, నా మీద అంత నమ్మకం లేదా? ఇది వేరే కేసు. మీరు వెళ్ళి పడుకోండి. వెరీ వెరీ గుడ్ నైట్. అరే, మీరు యానీ కదా? అవును, నేను యానీనే. నర్సింగ్ అసిస్టెంట్ యానీ. నేనిక్కడికొచ్చిన విషయం నువ్వు డాక్టర్తో చెప్పకూడదు. ఒకవేళ నువ్వు చెప్పావంటే నీకిక్కడ పనుండదు. ఓకే? ఓకే. ఆగు, నేనిస్తాను. నువ్వు అమ్ము కదా? మరేం పర్లేదు. నన్ను చూస్తే మీకు అమ్ములా అనిపిస్తే మీరు నన్ను అలాగే పిలవచ్చు. ఇంకా నీళ్లు తాగుతారా? నేనిక్కడ ఆపరేషన్ థియేటర్లో నర్స్, అందుకే చూసి వెళ్దామని వచ్చాను. బయట ఉన్నది మీ వైఫ్ అనుకుంటాను. వారితో ఏదైనా చెప్పాలా? బాధపడకని చెప్పండి. చెప్తాను. నేను తర్వాత వస్తాను. నోరు తెరవకూడదు. ఇక మీరు భయపడాల్సిన అవసరం లేదు. వారు ప్రమాదం నుంచి బయటపడ్డారు. మిమ్మల్ని బాధపడొద్దు అని చెప్పారు. అది చాలు నాకు. చావు గురించి మాకు భయం లేదు. ఎవరి కోసం బ్రతకాలి? దేవుడు మమ్మల్ని త్వరగా అమ్మ దగ్గరికి పంపిస్తే చాలు. ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు? వారికి తాగడానికి నీళ్ళు ఇచ్చినప్పుడు వారు నన్ను అమ్ము అని అనుకున్నారు. తప్పే లేదు, నన్ను మీరు అలాగే పిలవండి అని చెప్పాను. అరే ఏడవకండి. నేను ఇక్కడికి అప్పుడప్పుడు వస్తుంటాను. మీకు వారితో ఏదైనా చెప్పాలనిపిస్తే నాకు చెప్పండి, నేను వారితో చెప్తాను. ఆ ఫైల్ క్లోజ్ చేసేసి ఏమి కనిపెట్టలేవని చెప్పేస్తే మీ పని అయిపోతుంది. అర్థమైందా? ఆ తర్వాత పై అధికారులు మమ్మల్ని పిలిచి 1,00,000 అడుగుతారు. సార్, ఆ రోజు వచ్చిన మర్మస్వామి క్వాలిస్ నంబర్ ఫేక్ అని చెప్పారు సార్. వచ్చిన వాళ్ళు మన మనిషి కాదని తెలిసిపోయింది సార్. బయటూరు నుంచి అతన్ని చంపడానికి పిలిపించారు సార్.
ఆ శివరాజ్కి ఎవరి మీద సందేహం ఉందో చెప్పాడా? లేదు సార్, ఆ మనిషికి ఎవరూ తెలియదంట, ఎవరి మీద డౌట్ లేదంట. మనమేం చేద్దాం సార్? సరే